పోతన భాగవతము వామనావతారం పరీక్షన్ మహారాజునకు ఒక మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మహితతర మేఘమాల పిహితాయుత చండబానుబింబ ప్రభతో విహితాంగంబులకస్య పుగృహునీ గర్భంభున శిశువు క్రీడించెన్రుపా. మహితతర మేఘమాల విహితాయుత చండబానుబింబ ప్రభతో విహితాంగంబులకస్య పుగృహునీ గర్భమున శిశువు క్రీడించెన నృపా. పరీక్షన్ మహారాజా, అదితి గర్భములో అవయవాలతో కూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు అని ఈ పద్యభావము. తరువాతి పద్యం నేర్చుకుందాం. తన కడుపున ఒక ఇరువున వనరుహ గర్భాండ భాండ వనదిచయంబుల్ కొన కొన జగములు నిడుకొని తను గతిగడు నడిగి మడిగి తన రెంబెడగై. అదితి గర్భంలోని చిన్నారి శిశువు భూగోళాలను, ఖగోళాలను, సముద్రాలను, సమస్త లోకాలను తన కడుపులో ఇమిడించుకుని సన్ననైన చిన్ని రూపంతో అందంగా అణగి మణిగి ఉన్నాడు అని ఈ పద్యభావం. అదితి క్రమంగా నిండు చూలాలు అయింది. ఆ సందర్భంలో ఈ పద్యం చూద్దాం. నిలిపెన్ రెప్పల బృందిమన్ విసతిమన్ నేత్రంబులం తూచుకంబుల నాకాలిమ మేఘలం రడిమన్యమ్మో మారక పాండిమన్ బలిమింజన్నుల శ్రోణి పాలికరిమన్మజ్జంబునన్ బృంహిమ నలితాత్మం లగిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారమై. ఆమె రెప్పలు అందంగా ఒప్పాయి, కన్నులు నిర్మలమయ్యాయి, వడ్డానం బిగువైంది, ముఖం తెల్లబడింది, నడుము విస్తరించింది, మనస్సు తేలిక పడింది, దేహం మహత్వాన్ని పొందింది, గర్భం అతిశయించింది అని పరీక్షన్ మహారాజు కుమహర్షి చెప్తూ ఉన్నాడు అని ఈ పద్యభావము. ధన్యవాదములు.